మైనస్ అవుతూ నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వెనకవైపు లక్షల ఖర్చు పెట్టి చేపల మార్కెట్ నిర్మించారు. కానీ దాని ముందు ఒంగోలు టౌన్లో ఉన్న చట్టం తీసుకొని పోయి చేపల మార్కెట్ ఎదురు డంపు చేయడంతో చేపల మార్కెట్ ఉన్న మహిళలు, షాపు వాళ్ళు చెత్త బండిలను అడ్డుకొని నిరసన తెలిపారు. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వెనకవైపు ఉన్న ఊర చెరువులో నగరంలోని మున్సిపల్ అధికారులు చెత్త వేస్తున్నారని, దానివల్ల ఫిష్ మార్కెట్ వచ్చేవాళ్ళు ప్రజలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, దాంతోపాటు వచ్చే దుర్వాసన వల్ల రోగాలు బయటపడుతున్నామన్నారు. అంతేకాక ఇటీవల ఈ దుర్వాసన వల్ల చేపల మార్కెట్లో పనిచేస్తున్న 7 చనిపోయారని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. చేపల మార్కెట్ వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా చెత్త వేయడానికి వస్తున్న ఆటోలను అడ్డుకొని చెత్త వేయొద్దని వారు నిరసన కార్యక్రమం తెలిపారు. అరౌండ్ అన్నా ఉండాలా లేదా? ఈ చెత్త మార్కెట్లో వస్తామనండి, మేము రోడ్ల మీదకి వస్తాం, మేము ఈ కొప్పు భరాయించలేకపోతున్నాం. ఎవరన్నా మార్కెట్ లోకి వస్తే 2 నిమిషాలు కళ్ళు పడిపోతున్నారు. మా బాధ సాగరంది మీరు కూడా చెత్త గిత్త అన్నారు కదా, చెప్పండి. నవ్వొద్దు
ఒంగోలు మంగమూరు టౌన్లోని రామచంద్ర మిషన్ వద్ద ఉన్న రాధాదేవి ఆశ్రమంలో రేపు శనివారం రాధాదేవి ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు మీడియాకు తెలిపారు. జై జై శ్రీ రాధే, జై శ్రీ రాధే, జై జై శ్రీ రాధే, జై శ్రీ రాధే, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్, జై జై శ్రీ రాధే, 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 జై జై శ్రీ జై జై శ్రీ రాధే, జై జై శ్రీ రాధే, జై జై శ్రీ రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే. రాధే రాధే. అది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రకాశం జిల్లా మంగమూరు రోడ్లోని ఈ యొక్క రామచంద్ర మిషన్కి వరాల వెంకటేశ్వర స్వామి దగ్గరలో ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రామచంద్ర మిషన్కి మధ్యలో రాధా గోవింద ఆశ్రమం గోశాల. ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క దివ్యమైన ప్రదేశంలో రేపు రాధాదేవి ఉత్సవం జరపడానికి భగవదాజ్ఞ అయినది. రేపు ఉదయం నగర సంకీర్తన పొద్దున్నే, తర్వాత గోపూజ, ఆ తర్వాత రాధాకృష్ణులకి విశేషంగా పూజ, అలాగే భగవద్గీత పారాయణం అని అనుకుంటున్నాము. ఆ భక్తులు వచ్చేటటువంటి దాన్ని బట్టి భగవద్గీత గీతా పారాయణం, అలాగే హరినామ సంకీర్తన. రేపు మధ్యాహ్నం దాదాపు వచ్చినటువంటి వాళ్ళకి 100-150 మంది దాకా అన్నదానం, ఈ కార్యక్రమాలన్నీ కూడా అనుకుంటున్నాము. కాబట్టి 50 మంది ఈ పవిత్రమైనటువంటి ఈ రాధాష్టమి ఉత్సవంలో పాల్గొని ఆ సర్వేశ్వరి, పరమేశ్వరి, జగదీశ్వరి, ఆహ్లాదిని శక్తి స్వరూపిణి, బృందావనానికే మహారాణి, ఈ జగత్తుకే జనని అయినటువంటి తల్లి రాధాదేవి యొక్క దివ్య కృపకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం. కణకణము కూడా బృందావనంలో ఎక్కడ చూసినా రాధే రాధే అనే దివ్య శబ్దం వినిపిస్తుంటుంది. కేవలం ఎవరి నోటి వెంట అయితే రాధే రాధే అని పిలుస్తారో వాళ్ళ వెంట కృష్ణుడు పరిగెత్తుతుంటాడని, రాధారాణి యొక్క కృపని పొందకపోతే కృష్ణుని అనుగ్రహాన్ని మనం పొందలేమని మహానుభావులు చెప్తారు. గౌడీయ సాంప్రదాయంలో, చైతన్య మహాప్రభు సాంప్రదాయంలో ఎంతోమంది భాగవతులు, మహానుభావులు, రూపగోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, వీళ్ళంతా రాధారాణి యొక్క పరమ కృపని పొందిన మహానుభావులు. రఘునాథ దాస్ గోస్వామి బృందావనంలో ఈ యొక్క రాధాకుండంలో రాధాకుండాన్ని వదిలిపెట్టి ఎక్కడికి రానని ఆయన అక్కడే కూర్చొని జపం చేసి హరినామాన్ని స్మరించి ఆయన తరించిన మహానుభావుడు. సనాతన గోస్వామికి, రూపగోస్వామికి రాధారాణి చిన్నారిలాగా వచ్చి వారికి కృపని అందిస్తుంది, అనుగ్రహాన్ని అందిస్తుంది. జై జై శ్రీరాధే, జై మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కి, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి బోల్, హరి బోల్, జై జై శ్రీరాధే. ప్రియ భాగవతోత్తములారా, రేపు రాధాదేవి ఆవిర్భావ దినోత్సవం, భాద్రపద శుద్ధ అష్టమి, అత్యంత మహాపర్వదినం. భాద్రపద శుద్ధ అష్టమి నాడు ఆకాశ మార్గం గుండా రాధారాణి రావల్, బృందావనానికి సమీపంలోని రావల్ అనేటటువంటి ప్రాంతంలో పద్మ సరోవరంలో ఆవిర్భవించిందని ఈ బృందావన వాసులు చెప్తారు. అలాగే కీర్తిమాత, అలాగే వృషభాను మహారాజు యొక్క తపో ఫలితంగా స్వప్నంలో దర్శనం చేసుకున్నటువంటి వారు రాధాదేవిని బంగారు పలకిలో తీసుకొచ్చి బర్సానా అనేటటువంటి దివ్య ప్రాంతంలో ఆ తల్లిని అక్కడ వేంచేపు చేసి అక్కడి నుంచి అక్కడే పెరిగి పెద్ద అయిందని బృందావన వాసులు చెప్తారు. అత్యంత వైభవంగా రాధాష్టమి ఉత్సవం బృందావన ప్రాంతంలో చాలా వైభవంగా జరుగుతుంది. దాదాపు కృష్ణాష్టమి నుంచి రాధాష్టమి దాకా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి అక్కడ. ముఖ్యంగా 2-3 రోజుల ముందు నుంచి విశేషంగా ఎన్నో వేల మంది, లక్షల మంది ఆ బర్సానాకి వచ్చి అక్కడ రాధారాణి దర్శనం చేసుకోవటానికి వస్తుంటారు. అది చాలా విశేషమైనటువంటి పర్వదినం. జిల్లాలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 కూడా లెక్చర్ 1, 2, 3 ప్రకారము ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొఫైల్లో ఈఆర్ఓస్ సైంటిఫిక్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మీటింగ్ కంప్లీట్ చేశాను అనుకున్నాను. ఫోటోస్ కూడా అప్లోడ్ చేశాను కదా, అందులో కూడా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్కువ సంఖ్య ఉంటున్న పోలింగ్ స్టేషన్స్, ఈ ఓటర్ సంఖ్య ఎక్కువ ఉంటున్న పోలింగ్ స్టేషన్స్ ఏవి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాలి. పోలింగ్ స్టేషన్స్లో ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ ఎలా ఉంటుంది అండ్ ప్లాన్ ఆఫ్ ఇట్. ఆ పోలింగ్ స్టేషన్స్లో ఎన్ని రూమ్ బిల్డింగ్స్ కానీ కొన్ని లొకేషన్స్లో మీరు
ఒకే లొకేషన్లో చాలా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 2-3 చోట్ల విడగొట్టడం కానీ మ్యాప్స్, కేఎంఎల్ మ్యాప్స్, కీ మ్యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేశాను. ఐ థింక్ నేను నిన్న వాళ్ళ సర్వేస్తో చేయించాను, కంప్లీటెడ్ సిద్ధంగా ఉన్నాయి సార్. పెట్టిన తర్వాత కలెక్టరేట్ లెవెల్ ఒక స్కూల్ని టీమ్ పెట్టాము, ఆఫీస్కి కోఆపరేట్ చేశారు. సో వాళ్ళు మనకి ఇచ్చిన 23rd లోపల కంప్లీట్ చేయబట్టిన 23 లోపల అదే ఎందుకు మనం చెక్ చేస్తే మంచిగా అనుకున్నాను. సో ఈఆర్ఓస్ వారిగా వాళ్ళు రైల్వే స్టేషన్స్లో ప్రైమరీ స్కూల్ డిమాండ్ అయిపోవడం గ్రామ పంచాయతీ ఆఫీస్ మార్చారు సార్. కేసు 28. నెక్స్ట్ 55 ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సార్. ఇది ఈ బిల్డింగ్ దగ్గర లేకపోవడం వల్ల యూకేజీసీ రూము సత్యనారాయణ, ఇది వార్డు సెక్రటేరియట్ బిల్డింగ్ దాని ఆపోజిట్ సార్. ఇది కొంచెం మాట్లాడుతూ ఎలాగా సెక్రటేరియట్ బిల్డింగ్లో ఒక పెట్టుకుంటే ఒక స్టేషన్ కొంత రాష్ట్రపతుందన్న ఉద్దేశంలో 1000 మంది సాయి హై స్కూల్ 8th క్లాస్ సత్యనారాయణ. ఇది కొంచెం నెట్లెట్ అంటే చాలా స్ట్రీట్లో ఉన్న కొంచెం finalize on this 25,000 applications also within say 1 week time. So maximum of penalties I think EROs under kuda all tahsildars EROs under kuda darapuga night and day last ఒక 10 days గా పనిచేయడం జరిగింది. ఆల్ బిఎల్ఓస్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఈఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ కూడా అందరూ కూడా మండల్ హెడ్ క్వార్టర్స్లో అక్కడే స్టే చేసేసి దాదాపు 1 week నైట్ అండ్ డే దే హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వాట్ ఈస్ డన్ ఇన్ చాలా చిన్న టైం పీరియడ్లో. నౌ ఇప్పుడు మనకి ఉంటున్న నెక్స్ట్ ఛాలెంజ్ రాషనలైజేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్. ఈ రాషనలైజేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్లో కొన్ని హోంవర్క్ జరిగింది. అంటే బిఎల్ఓస్ వారిగా మనం అక్కడ ఉంటున్న ఈ రోడ్ గతంలో ఈ రోడ్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఈ 3 లక్షలు అప్లికేషన్స్ మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఈ 3 లక్షలు అప్లికేషన్స్లో ఎన్ని అడిషన్ అవుతుంది, ఎన్ని డెలిషన్ అవుతుంది అని ఆ పోలింగ్ స్టేషన్ వారిగా ఒక చార్ట్ ప్రిపేర్ చేసేసి అప్రాక్సిమేట్గా ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో మోర్ దెన్ 1350 1350 కంటే ఎక్కువ అయినా ఉన్నట్లు అనాలిసిస్ చేశారు. దాని ప్రకారము కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఎవ్రీ ఈఆర్ఓ లెవెల్లో కొన్ని పోలింగ్ స్టేషన్ 300 ఈ 1350 కంటే ఎక్కువ బ్రిడ్జ్ అనేది కొన్ని ఉన్నాయి. సో అది ఆల్రెడీ ఈఆర్ఓస్ ఆ లొకేషన్స్కి అడిషనల్ పోలింగ్ స్టేషన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడెక్కడ నియరెస్ట్ పోలింగ్ స్టేషన్ తక్కువ సంఖ్యలో ఉంటుందో అక్కడ ఆ పర్టికులర్ సెక్షన్స్ తీసుకోవాలి, అక్కడ అటాచ్ చేయడానికి. సపోజ్ జాగ్రత్తలు ఒకే లొకేషన్స్లో ఉంటే అది చేయడానికి కూడా ఈఆర్ఓస్ పని చేయడం జరుగుతుంది. ఇష్యూస్ అప్పుడు అక్కడ రైజ్ చేసినది ఏది అకంప్లిష్ అవ్వలేదు అంటే కూడా మీరు అది రైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్కస్ చేసి మీరు దాంట్లో నిర్ణయం తీసుకుంటాం. ఓకే, సో ఇక వన్ ఈఆర్ఓగా ఒక్కొక్క కాన్స్టెన్సీ వెళ్తాను. ఫస్ట్ ఓవర్ కాన్స్టెన్స్ గురించి క్విక్గా చెప్పండి. పెట్టుకున్నప్పుడు కూడా ఈ పోలింగ్ స్టేషన్ వైజ్ డిస్కస్ నెంబర్ 3 స్టేట్మెంట్స్ షోయింగ్ చేంజెస్ లిస్ట్ మనం లిస్ట్ ఇచ్చారు. అక్కడ ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ 16 వచ్చాయి సార్ బిల్డింగ్స్. బిల్డింగ్స్ ఏంటంటే డెమాలిష్ అవ్వడం వల్ల కొత్తగా మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది సార్. ఈ లిస్ట్ కూడా మేము 2 times మాట్లాడుతున్నాము సార్. మొన్న చూస్తే అంతకుముందు కూడా సార్. దేశాభివృద్ధిలో మహిళలే కీలక పాత్రని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య అన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నివాసం వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా బీజేపీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ పునుగుల రవిశంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోరంకి శ్రీనివాసులు, శివాజీ యాదవ్, మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ తీగల సత్యవతి, జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, కోటేశ్వరి, రాజశేఖర్, దనిశెట్టి రాము తదితరులు బాగున్నారు. పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయినందున చిన్న మోడీ గారికి చిన్న సత్కారం చేయాలని ఆలోచన
దానికోసం ముందుగా పెద్దలు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య గారిని స్టేజ్ మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా కార్యదర్శి సెక్రటరీ గారు కూడా సాధారణంగా అభిషేకం చేయొచ్చు. సార్ అట్టనే ఉండండి సార్. ఈ కార్యక్రమం దారా సాంబయ్య గారు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓపెన్ కేటగిరీలో 17% వచ్చేస్తారు. అందరూ కూడా ఇస్తారు రాబోయే రోజుల్లో. ఎందుకంటే మహిళా లోకం బాగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. పార్లమెంట్లో అసెంబ్లీలో పార్లమెంట్లో ఇచ్చిన సీట్లు వచ్చాయి. మహిళలకు మాత్రం రాలేదు. మహిళలకి ఇప్పుడు ఈరోజు లోక్సభలో బిల్లు పాస్ అయింది. అక్కడ 545 మంది ఎంపీలు ఉంటే వందన శక్తి, నారీ శక్తి, శక్తిని పెంచడానికి ఈ బిల్లు వచ్చింది. శక్తిని పెంచడం అంటే బలాన్ని పెంచడం. తీసుకొని भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సమానంగా రాజకీయాల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీల్లో స్థానం కల్పించడానికి ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం 33%, 33.5% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళలకి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పెట్టింది. ఇవాళ బిల్లు పాస్ అయింది. భవిష్యత్తులో 33.5% మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం సాధిస్తారు. అందరూ కూడాను మీరు కూడా పరిపాలనలో భాగస్వాములు అవుతారు. అంటే మహిళా బిల్లు పెట్టినందుకు మోడీ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి మోడీ గారిని అభినందిస్తున్నాము మనందరం కూడాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన ఎక్స్ఎమ్మెల్యే దారా సాంబయ్య గారి ఇంటి దగ్గర నా భారత ప్రధాని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించినందుకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. అలాగే చాలామంది మహిళలు చాలా సంతోషంగా కూడా పాల్గొన్నారు. ఇలాంటి మహిళలకి ఎన్నో కార్యక్రమాలు, సుకన్య సమృద్ధి యోజన, బేటీ పడావో బేటీ బచావో, అలాగే మహిళల ఆత్మ గౌరవం కోసం ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి చేయడం జరుగుతుంది. అందుకని ఆయన నేతృత్వంలో మహిళలకి ఇలాంటి మంచి అవకాశాలు ఇంకా ముందు రావాలని కోరుకుంటూ, మోడీ
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించినందుకు ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలందరం కూడా ఈరోజు ప్రధానమంత్రి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మహిళలందరూ మీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆయనకి ధన్యవాదాలు. ఈ రోజు బిల్ పాస్ అయింది పార్లమెంట్లో. మహిళలకు రిజర్వేషన్ 33% ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాం మేము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో చాలా జరగాలి అని ఆశిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసినందుకు ధన్యవాదాలు. మోడీ గారికి పార్లమెంట్లో 33% రిజర్వేషన్ మహిళలకి కల్పించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. అందుకని ఈరోజు మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నా పేరు రవిశంకర్. ప్రస్తుతం ఈ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను. ఈరోజు పార్లమెంటులో ఏదైతే మహిళా బిల్లు రిజర్వేషన్ బిల్లు ఏదైతే అమలు చేయడానికి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషిని శ్లాఘిస్తూ అభినందిస్తూ ఈరోజు ఒంగోలులో దారా సాంబయ్య గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి మహిళలకు చట్టసభల్లో 30%, 33% రిజర్వేషన్ కల్పించడం పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం గర్వపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. ఈ వార్తను సమర్థం. నమస్కారం.